మన భారతదేశంలో ప్రజాపాలన సక్రమంగా నిజాయితీగా సాగాలంటే ఈ గవర్నమెంట్లు 2-3 పనులు చేయాలి. ఏం పనులు అంటే, తీసుకున్న ఈ దేశం ట్యాక్స్ ఎంత వస్తుంది, ఏ పథకాల కోసం ఖర్చు పెడుతుర్రో ప్రతి 6 నెలలకోసారి ప్రతి సోషల్ మీడియాల ప్రతి దాంట్లో ఇంత పన్ను వచ్చింది, మాకు ఇన్ని సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టినామని 6 నెలలకోసారి ప్రతి టీవీలు ప్రతి ఛానళ్ళల్లో ప్రతి న్యూస్ ఛానళ్ళల్లో పబ్లిక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ పథకాల కోసం పెట్టిరో పబ్లిక్ ఆలోచించుకుంటారు. ఈ పథకాల వల్ల జనాలకు ఉపయోగం ఉందా లేదా, ఇది మన జీవితాన్ని బాగుపరిచేదా నష్టపరిచేదా అని జనాలు ఆలోచించుకుంటారు. మళ్ళీ ఇంకోటి, ఈ గవర్నమెంట్లో అడ్డగోలు హామీలు ఇచ్చినాయి. ఈ హామీలు అన్నీ సక్రమంగా నెరవేరాలంటే పబ్లిక్ ప్రతి ఒక్కరు స్కూల్ ఫీజులు కట్టొద్దు, హాస్పిటల్ ఫీజులు కట్టొద్దు, ఫైనాన్సులు కట్టొద్దు, బ్యాంకుల లోన్లు కట్టొద్దు. ఎందుకు కట్టొద్దు అంటే, వీళ్ళే గవర్నమెంట్లే మేనిఫెస్టో ఇచ్చి మరి చెప్పిర్రు మేము ఈ పథకాలను నెరవేరుస్తామని. ఈ పబ్లిక్ మనము మాట మీద తీసుకొని వచ్చారు. ఈ బ్యాంకు వాళ్ళు మాటల మీద ఇచ్చారు, వీళ్ళు మాటల మీద ఇచ్చారు, వీళ్ళు ఇంకా కాగితంగా లిఖితపూర్వకంగా ఇచ్చారు. వీళ్ళు ఎందుకు అమలుపరచారు? ఇవి జనాలకు ఇచ్చిన హామీలన్నీ ఎందుకు అమలుపరచారు? దానికి కారణం ఏంది? మీరు అమలుపరచిపోవడానికి కారణం ఏంది? జనాలకు చెప్పాలి కదా, ఇగో ఈ ప్రాబ్లం వల్ల అమలుపరచలేమని. విద్యా వైద్యం మీద ఇన్ని విధాలుగా ట్యాక్సులు తీసుకొని విద్యా వైద్యం ప్రైవేటీకరణ చేసి జనాల నడ్డి ఇడుస్తున్నారు మీరు. ఈ ఫైనాన్సుల కంపెనీలు పెట్టి ప్రైవేట్ బ్యాంకులు పెట్టి జనాల నడ్డి ఇడుస్తున్నారు. ఈ పైసలు మీరు గవర్నమెంట్లు తీసుకుంటున్న ఈ ట్యాక్సుల వల్ల ఇది ఫ్రీ చేస్తే వీళ్ళు వేరే బిజినెస్లు పెట్టుకొని ఉపాధి కల్పిస్తారు. ఎంతోమంది కోట్ల మందికి ఉపాధి కల్పిస్తారు ఈ పైసలతోని. ఆ పని చేస్తలేరు. ఆ పని చేయాలంటే మీరు మా పబ్లిక్ అంతా ఆలోచించండి. మనం ఎందుకు కట్టాలి? ఈ గవర్నమెంట్లు మాటలు ఇచ్చి మాట తప్పినాక వీళ్ళే కదా ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పి గవర్నమెంట్లలోకి వచ్చి, ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చి ఈ గవర్నమెంట్ మీద ఆ గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ ఉన్నోళ్ళ మీద పోయినోళ్ళేమో పోయినోళ్ళ మీద చెప్తారు, మళ్ళీ వచ్చినోళ్ళేమో పోయినోళ్ళ మీద చెప్తారు. ఇవి వినడానికా ఈ దేశం ఉంటుంది? ఇవి వినడానికా ఇంత ట్యాక్సులు కట్టి ఇంత నాశనం అవుతుంది దేశం? ఘోరమైన ట్యాక్సులు, జిఎస్టీలు కట్టి ఏమి మేలు చేస్తారు ఈ దేశానికి ప్రజలకు చెప్పాలి.